పూర్వీకులు బండి నరసింహులు మల్లయ్య యాదవులు శ్మశాన వాటిక కోసం ఇచ్చిన భూమిని వెంటనే ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని వారి వారసులు రావుల సోమన్న యాదవ్ కోరారు. సోమవారం అనుకుంట గ్రామస్తులతో కలిసి కలెక్టర్ సమావేశ మందిరంలో వినతిపత్రం ఇచ్చారు. అనుకుంట గ్రామంలో 100 సర్వే నెంబర్ లోగల భూమిపై తమకు ఎలాంటి హక్కులు లేకుండా ప్రభుత్వం ఆధీనం చేసుకుని దానిని అభివృద్ధి పరచాలని వారు కోరారు. భవిష్యత్తులో తమ వారసులు ఆ భూమిపై ఆశపడకుండా ప్రభుత్వానికి ఇచ్చినట్లు ఆయన తెలిపారు. అనుకుంట విలేజ్ మేము ఈరోజు కలెక్టర్ గారు గురించి ఏదైతే మా తాత రావుల మల్లయ్య కానీ బండి నరసింహులు జాయింట్ పట్ట ఉండే ఎకరం భూమి, మా 20 గుంటల భూమి కోటిన్నర వాల్యూ ఉన్నా కానీ శ్మశాన వాటికకు భూమి లేకుండా శ్మశాన చేయాలంటే ఏమైనా క్రిమిటోరియన్ లేక చాలా ప్రజలకు ఇబ్బంది అయింది. వాగులో వేస్తే వాగుల అస్థికలు ఒకడ పోరాకలు లేక శ్మశాన వాటిక లేక చాలా ఇబ్బంది అయితే గ్రామ ప్రజలు కానీ ఊరి పెద్దలందరి సమక్షంలో ఊరి వారు ఏమన్నారంటే మీరు దానం చేస్తేనే కానీ మనకు శ్మశాన వాటిక కాదు అని అంటే శ్మశాన వాటిక కోసము ఇప్పుడు మా ఉన్న ప్రైవేటు భూమిని 100 సర్వే నంబర్ది అది మేము బండి నరసింహులు రావుల మల్లయ్య పేరు మీద ఉన్నది, ఆ పేర్ల మీద ఉన్నది. మేము మనవన్నం ఏం చేస్తున్నామంటే గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాము. రేపు ప్రొద్దున ఇంకా కాలం పడ్డనాడు కూడా ఇది ఒక వాల్యూ పెరిగితే మరో మా వాళ్ళు మా భూమి అనకుండా కలెక్టర్ గారికి ప్రభుత్వ ఆధీనంలో తీసుకొని దాని డెవలప్మెంట్ కోసము తగిన ఫండ్ కొంచెం అంటే డంపింగ్ యార్డ్ ఇప్పుడు దానికి శ్మశాన వాటిక ఫిల్లింగ్ చేసేది కానీ క్రిమిటోరియం కట్టడానికి కానీ ఉండాలని మేము కోరుచున్నాం. అదేవిధంగా మా అనుకుంట గ్రామంలో ఎయిర్పోర్టుకు 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ల దగ్గరనే ఉన్నది. ఇప్పుడు ఎయిర్పోర్టుకు వస్తున్నది 700 ఎకరాల భూమి కావాలని ప్రభుత్వం నుంచి పేపర్లో చూడడం జరిగింది. అదేవిధంగా మా అనుకుంట గ్రామానికి రోడ్డు 56 విలేజ్లకు కనెక్ట్ అయి ఉన్నది. మహారాష్ట్ర రోడ్డు మన ఆదిలాబాద్కు 3 రోడ్లే ఉన్నాయి. ఒకటేమో సాధనాల రోడ్డు దిక్కు, ఒకటేమో జైనత్ రోడ్డు దిక్కు, ఒకటేమో తాంసీ రోడ్డు. అయితే మా ఆదిలాబాద్ రోడ్డు అనుకుంట నుంచి పోయేది 56 విలేజ్లకు ఉంటుంది. కాబట్టి ఆ రోడ్డును ఉండి దాని అయినాక ఒక ½ కిలోమీటరే అంటే రోడ్డు తీసుకుంటే పోతుందని అంటున్నారు. అది ఎంతవరకు నిజమో కాదో తెలియదు. కానీ కలెక్టర్ గారి విజ్ఞప్తి ఏమున్నదంటే ఇక్కడ ఈ భూమి నుంచి అటు కొంచెం పెంచితే మా భూమి అయినా కానీ అనుకుంట వాళ్ళదైనా కానీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని తెలియదు.